నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఇస్ రామ్. బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నటువంటి అభ్యర్థులకు శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టుల విషయానికి వచ్చేసరికి కంప్లీట్గా ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. అంటే ఎలాంటి ఎగ్జామ్ లేకుండా ఓన్లీ ఇంటర్వ్యూ ఆధారంగానే ఈ పోస్టుల యొక్క ఎంపిక ప్రక్రియ అనేది జరుగుతుంది. సో ఈ పోస్టులకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు మేనేజర్, డిప్యూటీ మేనేజర్ సంబంధించిన ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో వాటి యొక్క భర్తీ అనేది జరగనుందనమాట. ఒకసారి మనము ఖాళీలు చూసుకున్నట్లయితే మనకు మేనేజర్ సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవి 5 ఖాళీలు ఉన్నాయి. డిప్యూటీ మేనేజర్ పోస్టులు కూడా 5 ఖాళీలు ఉన్నాయి. మేనేజర్ పోస్టులు వచ్చేసరికి ఇవి ఏంటి అంటే రిస్క్ స్పెషలిస్ట్ ఆఫీసర్ సంబంధించినట్టు అనమాట. సేమ్ మనకు డిప్యూటీ మేనేజర్ కూడా రిస్క్ స్పెషలిస్ట్ అని చెప్తారు. అంటే స్పెషల్ క్యాడర్ ఆఫీసర్ పరిధిలోకి వస్తున్నటువంటి ఉద్యోగాలు అనమాట ఇవి. ఓకేనా, స్పెషల్ క్యాడర్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో దాని పరిధిలోకి ఈ ఉద్యోగాలు వస్తాయన్నమాట. అయితే మనకు మొత్తం 10 పోస్టులు అయితే ఇందులో ఖాళీలు ఉన్నాయి. కంప్లీట్గా మనకు ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ జరుగుతుంది. అయితే శాలరీస్ చూసినట్లయితే మినిమం 64,800 రూపాయలు మనకు జీతం అనేది మినిమం చెల్లించడం జరుగుతుంది. మ్యాక్సిమం 1,05,000 రూపాయల వరకు మనకు జీతం చెల్లించడం జరుగుతుంది. అయితే వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసినట్లయితే BA, BSc, బీటెక్ మరియు BE చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్. అయితే ఏజ్ లిమిట్ చూసినట్లయితే మేనేజర్ సంబంధించిన పోస్టులకు మినిమం 28 సంవత్సరాలు, మ్యాక్సిమం 40 సంవత్సరాల వరకు, అంటే 28 నుంచి 40 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిప్యూటీ మేనేజర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి మినిమం 25 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 35 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అయితే ST, SC, BCకి చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు అనేది వర్తిస్తుంది. మనకు ఈ పోస్టులకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ చూసినట్లయితే జనరల్, EWS మరియు OBC క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా 750 రూపాయలు దరఖాస్తు ఫీజు అనేది ఉంటుంది. మిగిలిన అభ్యర్థులందరికీ కూడా ఎలాంటి ఫీజు అనేది ఉండదన్నమాట. అంటే ఫీజు మినహాయింపు ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ అంటే మనకు అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వనుంది అని అంటే నవంబర్ 11వ తేదీన వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ అనేది మొదలవడం జరిగింది. డిసెంబర్ 1 వరకు మనకు అఫీషియల్ వెబ్సైట్ SBI ఏదైతే ఉందో అందులో మనకు వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఏదైతే ఉందో ఆ లింక్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది. ఓకేనా, దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి డిసెంబర్ 1 అనమాట. ఓకేనా, సెలక్షన్ ప్రాసెస్, ఈ పోస్టులకు సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే అప్లికేషన్స్ వచ్చినటువంటి టోటల్ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అభ్యర్థులకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కావచ్చు, వాటి ఆధారంగా షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఆ షార్ట్ లిస్ట్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఆ జాబితాలన్నింటినీ మనకు ఇంటర్వ్యూకి అనేది పిలవడం జరుగుతుంది. అంటే ఎవరైతే ఆ షార్ట్ లిస్ట్లో ఉంటారో ఆ అభ్యర్థులను ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇంటర్వ్యూలో వచ్చేసరికి మనకు 100 మార్కులు అనేది కేటాయించడం జరిగింది. ఈ 100 మార్కులకు ఆధారంగా అభ్యర్థులు అంటే ఇంటర్వ్యూలో ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ ఆధారంగా 100 మార్కులకు గాను మనకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా తుది జాబితా అనేది తయారు చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే మనకు ఎగ్జామ్ ఉండదు, కాకపోతే ఇక్కడ ఇంటర్వ్యూ అనేది మనకు 100 మార్కులకు కేటాయించడం జరిగింది. ఓకేనా, ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే మనకు తుది ఎంపిక అనేది జరుగుతుంది. సో ఇది మనకు SBI నుంచి విడుదలైనటువంటి మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఖాళీల ప్రక్రియ, దాంతోపాటు వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రాసెస్, ఎలిజిబిలిటీ, ఏజ్ లిమిట్, ఇలాంటి అన్ని విషయాలను కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.